గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 5 బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పంచమ స్థానం, సంతాన స్థానం, అదృష్ట స్థానంలో శని భగవానుడి యొక్క విశేషవంతమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడు. కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూస్తుంటాం. వివాహ జీవితంలో జీవిత భాగస్వామి లేదా కుటుంబానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల యొక్క అతి జోక్యం మీ స్వతంత్ర భావాలకి ఇబ్బంది కలిగిస్తుంది. స్వతహాగా ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరేమనుకుంటారో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయోనన్న మానసికమైన ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో స్వతంత్రపూరితమైనటువంటి వ్యక్తులైనటువంటి మీరు ప్రతి విషయంలో జీవిత భాగస్వామి నిర్ణయం లేదా వారి తరఫు బంధువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా చర్చలు జరిపి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా వస్తాయనుకున్నటువంటి పెట్టుబడులు అవ్వచ్చు, ఆదాయానికి మార్గాలు అవ్వచ్చు, లేదా తప్పనిసరిగా సహాయం చేస్తారనుకున్న వ్యక్తులు ఎందుకో తెలియదు కాలాంతరంలో ఇవన్నీ కూడా వాయిదా పడతాయి. ధనం చేతికందక, అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేక, కాలం ఏమైనా స్తంభించిందా, వేరొక రకమైనటువంటి పరిస్థితుల వల్ల ఏవైనా మన పరిస్థితులు ముందుకు వెళ్ళలేకపోతున్నాయా, దీనికి గల కారణం ఏంటో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరుంటారు. సంతోషంగా ఉన్నామన్నటువంటి మాటే తప్ప ఎందుకో తెలియదు మానసికమైనటువంటి ప్రశాంతతని పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకు సంబంధించి సంతానపరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. అదృష్ట స్థానమైనటువంటి పంచమంలో శని భగవానుడి కారణంగా ఎంతో కృషి చేస్తే తప్ప, ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప అనుకూలవంతమైనటువంటి ఫలితం రాకపోవటం, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆదాయం లేదని కాదు, కానీ వచ్చినటువంటి ఆదాయానికంటే కూడా ఖర్చులు అధికమైపోవటం, జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం అవ్వచ్చు, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నం కోసం సంపాదించినటువంటి ప్రతి రూపాయిని పెట్టుబడిగా పెట్టడం, జీవిత లక్ష్యం ఇంకా సుదూరంగా ఉండటం వల్ల కుటుంబ జీవితం కూడా సౌకర్యవంతంగా లేక విరామం విశ్రాంతి లేని ఆలోచనలు, విరామం విశ్రాంతి లేని ప్రయాణాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైతే మనకు బాసటగా ఉంటారో, ఎవరైతే మనల్ని బాధలు పంచుకునేటువంటి వ్యక్తులుగా మనం భావన చేస్తుంటామో, ఏ వ్యక్తి అయితే తప్పనిసరిగా మీకు సహాయం చేసే స్థితిగతుల్లో ఉంటారో వాళ్లతో మీకు అకారణంగా విరోధం ఏర్పడుతుంది. వాళ్ళు సహాయం చేయకపోగా మీకు ప్రతికూలంగా వ్యవహరించడం మానసికమైనటువంటి వ్యధకి, వేదనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా కాలంలో జరిగే మార్పుల వల్ల
మంచి జరుగుతుంది అనుకున్నటువంటి చోట కూడా ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మొండితనం పట్టుదలతో కూడినటువంటి మీ ప్రయత్నాల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త ప్రణాళికలతో కొత్త వనరుల కోసం మళ్ళీ అన్వేషణ మొదలు పెడతారు. సంవత్సరంలోని ద్వితీయార్థంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. శిరస్సుకు సంబంధించినటువంటి, కాలికి సంబంధించినటువంటి, కండరాలు లేదా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ధనము, విలువైనటువంటి పత్రాలు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి వ్యవహారాల్ని మీకు మీరుగా చూసుకోవటం వల్ల అనుకూలం. సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒక చిన్న వాహన ప్రమాదం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. స్టాక్ మార్కెట్లు అవ్వచ్చు, జూదం అవ్వచ్చు, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వ్యసనాల వల్ల ఆర్థికంగా నష్టాన్ని చవిచూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి జాతకులు 2026 సంవత్సరంలో ₹1 ఖర్చు పెట్టబోయే ముందు ఏ అంశానికని దీన్ని మనం ఖర్చు చేస్తున్నాం, ఇది సద్వినియోగం అవుతుందా లేక దుర్వినియోగం అవుతుందా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆదాయంలో సింహభాగాన్ని మీకు మీరుగా మీకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం, జీవిత లక్ష్యం కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టడం, జీవిత లక్ష్యం మరింత సుదూరంగా ఉండటం మీ యొక్క ఆవేదనకి కారణమయ్యేటువంటి అంశం. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు అంటే అనుకూలవంతమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఈ అనుకూలవంతమైనటువంటి సజావుగా ఉండే పరిస్థితులను సాధించడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి. కాలం కూడా అనుకూలించాలి. కాబట్టి కొంచెం మౌనంగా ఉండటం, భావోద్వేగాలను త్యజించి వాటిని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని, ఫలితాల్ని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి అంశాల కంటే కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలను పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగం, వివాహం, ప్రత్యేకించి వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని జాగరూకతతో ఆలోచించటం, జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల వల్ల సానుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. వృశ్చిక రాశి జాతకులు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవీ ప్రాప్తి రావటం ఆలస్యం అవ్వచ్చు. సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకత అవ్వచ్చు. సమాజానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు అవ్వచ్చు. మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో కూడినటువంటి జ్ఞాపక శక్తితో విద్యను అభ్యసించడం వల్ల సరైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతం, దూరదేశం, విదేశాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వివాహం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాన్ని కలిగి ఉండటం వల్ల సహాయం చేయవలసినటువంటి వాళ్ళు కూడా సమయానికి సహాయం చేయకపోగా వాళ్ళ నుండి కూడా ప్రతికూలతలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో కాలం కలిసి రానప్పుడు కర్ర కూడా పాముగా కాటు వేస్తుందని పెద్దలు అన్నట్టుగా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా
ప్రతికూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఏమై ఉంటుంది? అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉంది. ఇది అదృష్టవంతంగా మారటానికి కాను పంచముఖి రుద్రాక్షని మహాకాల భైరవ రక్షని మెళ్ళో ధరింప చేసుకోవటం సర్వత్రా శుభప్రదం. ప్రత్యేకించి దురదృష్టవంతమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలవంతంగా మార్చగలిగినటువంటి పరిస్థితుల్ని మనం చూడొచ్చు. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అనుకూలం కానటువంటి చోట ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు లభిస్తున్నప్పుడు తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. దీనివల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ధనం రాకుండా పోతుంది. కుబేర లక్ష్మీ తైలంతో కనుక దీపారాధనని చేస్తున్న అనునిత్యం కూడా కుబేరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్న ఆర్థిక పరమైన అంశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏ దేవి దేవతల్ని పూజిస్తే ఫలితం లభిస్తుందంట? ప్రత్యేకించి వృశ్చిక రాశి జాతకులకి సంబంధించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఈ 5 బుధుడికి సంబంధించినటువంటిది. విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తే, లక్ష్మీనారాయణుల్ని ఆరాధన చేస్తే అనుకూలవంతమవుతుంది. ప్రత్యేకించి తాంత్రిక విధానంలో కనుక కుబేరుణ్ణి గనక ఆరాధన చేసిన కుబేర మంత్రాన్ని, కుబేర ముగ్గుని ఇంటి ప్రాంగణంలో కుబేర ముగ్గుని వేసి కుబేర స్వామి వారికి సంబంధించిన మురమంత్రాన్ని గనక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానము 6. గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం అనేటువంటిది ఉన్నది. ఈ అర్ధాష్టమ శనిదోష ప్రభావంలో జరిగేటువంటిది ఏంటి? ప్రతిదీ కూడా కాలుకేస్తే ముళ్ళుకి, వెనక్కి, ఇలా ఒక రకంగా చెప్పాలంటే ముందు వెనక ఊగిసలాట ధోరణి అనేటువంటిది ఉంటుంది. కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి అన్నట్టుగా ఏది కూడా ముందుకు సాగకపోవడము. అంతేకాకుండా ప్రధానంగా ఎవరితో మనం కలిసి పనిచేస్తుంటామో వాళ్ళతో కొంత విభేదాలు రావడము, అనేక ప్రయత్నాలలో ఆటంకాలు ఉండడము, సామర్థ్యానికి మించి పని చేయలేకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా బద్ధకం అధికంగా ఉండడం ఈ యొక్క అర్ధాష్టమ శనిదోష ప్రభావం. ఇది గత జన్మ కర్మదోషం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటే నిజాయితీగా కష్టపడడం, దైవానుగ్రహం కోసం దైవ చింతన ఎక్కువగా ఉండడం అనేటువంటిది చేసినట్లయితే ఈ శని వలన వచ్చేటువంటి సామాన్యమైనటువంటి దోషాలు కూడా చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అయితే ఇక్కడ తృతీయ స్థానంలో రాహు సంచారం డిసెంబర్ 5 వరకు ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేసినా ముందడుగు వేసే అనుగ్రహం ఉండడం, తద్వారా ముందడుగు వేసిన తర్వాత ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు వస్తాయి. కానీ మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తే ఈ రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు, మధ్యలో వచ్చేటువంటి గురువు కూడాను అనుకూలంగా కొన్ని సమయాల్లో ఉంటాడు. కాబట్టి అటువంటి విధంగా మీకు యోగదాయకంగా ఉంటుంది. అయితే ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాత కుటుంబ స్థానంలో రాహు సంచారం చేస్తుండడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర్ధలు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు, అలాగే ఆర్థిక పరంగా మనకు తెలియకుండా ఊహకందని విధంగా ఖర్చులు అధికంగా ఉండడం అనేటువంటిది రాహువు డిసెంబర్ 5 తర్వాత ఏర్పడేటువంటి అశుభ పరిణామాలని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కేతువు డిసెంబర్ 5 వరకు కూడా శుభస్థానంలో సంచారం చేస్తూ అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే దూర ప్రాంత వ్యక్తులతో చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో లావాదేవీలు జరపడం ద్వారా తద్వారా అన్ని విధాలుగా కేతువు అనుకూలంగా ఉండబడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేస్తుంటాడో మనకు తెలియకుండానే మనకు అన్ని కూడాను గత జన్మ కర్మదోష ప్రభావం వ్యక్తుల వల్ల పరిచయమై మనకు తెలియకుండానే మనం ధనం నష్టపోవడం, మన కీర్తి ప్రతిష్టలు నష్టపోవడం అనేటువంటిది డిసెంబర్ 5 తర్వాత కేతుగ్రహ ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందులను చెప్పవచ్చు. ఇక గురువు గ్రహం దగ్గర కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే 31వ తారీఖు వరకు గురువు సంపూర్ణంగా యోగించబోతున్నాడు, రాహు సంపూర్ణంగా యోగించబోతున్నాడు, కేతు యోగించబోతున్నాడు. ఒక శని ప్రభావం అనేటువంటిదే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం, అదృష్టం రూపంలో గురు సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేసే ప్రతి ప్రయత్నం అయినప్పటికీ కూడా మీ యొక్క ఇష్ట దైవానికి ప్రార్థన చేసుకొని
పెద్దల యొక్క ఆశీర్వాదం చేసుకొని మే 31వ తారీఖు లోపల ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం మీదే అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మే 31వ తారీఖు తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటకంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల చాలా మటుకు కొన్ని నష్టాలు బాగా జరుగుతాయి. ఏంటి ఆ నష్టాలంటే, మనకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి, ప్రేమ ఆప్యాయతను పంచిపెట్టే వ్యక్తి కావచ్చు, మన బాగోగులు మంచి చెడు చూసుకునేటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మనం గొప్పగా ఎంతో అపురూపంగా పెంచి పోషించినటువంటి జంతువు కావచ్చు, లేకపోతే ఇంకా మనము ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్థిరాస్తి కావచ్చు, ఏదైనా కానీ ఒకటి మీ చేయి నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వ్యక్తులతో, అనగా మీకు సంబంధించినటువంటి అన్ని దగ్గర వ్యక్తులతో కాస్త ప్రేమాభిమానాలతో చూసుకోండి. అందరితో ప్రేమగా పలకరించండి, ప్రేమతో మూవ్ అవ్వండి. అంతేకాకుండా మీ ఆస్తులు లిక్విడేట్ కాకుండా సాధ్యమైనంత వరకు మీరు ఆపుదల చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క అష్టమ గురు ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ దోషం తగ్గుతుంది. ముఖ్యంగా దైవ ఆరాధన, గురు ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూడండి. ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ప్రధానంగా అన్ని విధాలుగా యోగము, అలాగే కోర్టు కేసుల్లో జయము, కోల్పోయినదంతా కూడా తిరిగి పొందే ప్రయత్నం. ఈ సమయంలో ఎడబాటుగా ఉన్నటువంటి ప్రేమికులు కావచ్చు, అలాగే భార్యాభర్తలు కావచ్చు, భాగస్వామ్య వ్యాపారస్తులు కావచ్చు, అందరూ మళ్ళీ కలుసుకుంటారు. గత జన్మతో లింక్ అయినటువంటి వాళ్ళందరూ కూడా స్నేహితులు, పాత స్నేహితులు కలుసుకొని ఆనందంగా జీవించగలగడానికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటక రాశిలో మళ్ళీ సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మళ్ళీ కొన్ని ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇటు ద్వితీయ రాహువు, అలాగే అష్టమ గురువు, అష్టమ కేతు గ్రహ ప్రభావం వెరసి ఈ సమయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి జనవరి 24 నుంచి ఉగాది వరకు. ఎందుకంటే అర్ధాష్టమ శని, ద్వితీయ రాహువు, అలాగే అష్టమ గురు కేతు గ్రహ ప్రభావము సంపూర్ణంగా ఉండడం కారణం చేత వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఎటువంటి నూతన వ్యాపారాలు కానీ ప్రయత్నాలు కానీ చేపట్టకపోవడమే మంచిది. ఈ సమయంలో మాత్రం, ఇంతకుముందు చెప్పిన సమయంలో మాత్రం అందరితో కూడా కలుపుకోలుగా ఉండడం, ఎవరితో వాగ్వివాదాలు కానీ మనస్పర్ధలు వచ్చే విధంగా బిహేవ్ చేయడం కానీ చేయకండి. అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి, సంతానంతో అభిమానంతో ప్రేమగా ఉండండి. అంతా మీకు ఎదురయ్యేటువంటి సమయం మాత్రం ఈ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా. ఈ సమయం మాత్రం అనుకూలము, ఎట్టి పరిస్థితిలో కాదు. కాబట్టి అన్ని విధాలుగా ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు, ముఖ్యంగా గమనించుకుంటే నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు వేరే సంస్థలో పని కోసం వెతుక్కోవాలంటే ఏ సమయంలో వెతుక్కోవాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే పాస్ అవుతాయి, కొత్త కాంట్రాక్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకుందాం. ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం 15 మే నుంచి 14 జూన్ వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. అలాగే 17 సెప్టెంబర్ నుంచి 16 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం కూడా చాలా మంచి యోగ కాలము. వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైన కాలం. ఈ సమయంలో చెప్పిన విధంగా నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు గనక మీ యొక్క సంబంధించినటువంటి పనులు గనక ముందడుగు వేసినట్లయితే అన్ని విధాలుగా మీకు కోరుకున్న విధంగా మీకు అన్ని లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు. కేవలం ఒక్క రాశికే కాకుండా 12 రాశుల వాళ్ళకి కూడాను కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి ఇటువంటి అన్ని కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే మంచి గాని చెడు తక్కువ గాని జరుగుతాయి. కాబట్టి ఇటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా శుభ నక్షత్రం, అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సర్వకార్య జయసిద్ధికి సంబంధించి సుదర్శన హోమము, రుద్ర హోమంతో పాటుగా విద్య, ఉద్యోగ ప్రాప్తి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల, మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు ఏప్రిల్ 1వ తారీఖు లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని దోషంతో పాటుగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా అర్ధాష్టమ కుజదోష ప్రభావంగా ఉండడం. కాబట్టి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం. ఎందుకంటే ఎక్కువగా చెడు జరుగుతుంది. అలాగే
గురువు అనుకూలంగా ఉంటాడు. కానీ ఈ గురువు కూడాను ప్రధానంగా గమనించుకుంటే సాధారణంగా ఈ సంబంధించినటువంటి గురువు ఎంత అనుకూలంగా ఉన్నా శని కుజుల యొక్క ప్రభావము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేస్తున్నట్లు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉండడం కానీ, ఆర్థికపరమైన నష్టాలు కానీ, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం కానీ, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ చూసుకోవాలి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా మీ ఆరోగ్యం జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి. ఏ పని చేయాలన్నా ముందడుగు వేస్తారు, కానీ అంతేకాకుండా మధ్యలో ఆపివేసేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు అనుకూలంగా ఉండడు, రాహు అనుకూలంగా ఉంటుంది, శని అనుకూలంగా ఉంటాడు, కుజుడు అనుకూలంగా ఉంటాడు, రవి కూడా అనుకూలంగా ఉంటాడు ఈ సమయంలో. కాబట్టి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుజగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల శత్రువుల మీద విజయము, అలాగే కోర్టు సంబంధమైనటువంటి వివాదాల విజయము, భూగృహ వసతి లాభం అనేటువంటిది ఈ సమయంలో మీరు పొందవచ్చు. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఈ సమయం మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీరు కాస్త మంచి ప్రేమతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే వివాదాలు ఏర్పడే అవకాశం, ఎడమ కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మరీ ముఖ్యంగా 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం మాత్రం అది అనుకూలము కాదు. ఈ సమయంలో ప్రధానంగా గురువు కూడా అష్టమ గురు సంచారము, కుజుడు అష్టమ సంచారము, అలాగే శని అర్ధాష్టమ సంచారము, ఈ కారణం చేత ప్రధానంగా శరీరంలో అనగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము, అలాగే మీరు అనుకున్నటువంటి సొంత వ్యక్తులతో ఎప్పుడు వాగ్వివాదాలు జరుగుతూ ఉండడము, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికపరమైన నష్టము ఎక్కువగా ఉండడము, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, అలాగే తెలిసిన వారి వల్ల మోసపోవడం అనేటువంటివి జరుగుతాయి. ఆకర్షణీయమైనటువంటి ప్రకటనల్ని మీరు పొందడం ద్వారా తద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు, అనగా ఇప్పుడు చెప్పాలంటే సైబర్ క్రైమ్ అనేటువంటి చెప్పొచ్చు. ఈ విధంగా ఆకర్షణగా అత్యాశకు పోయి ఎక్కువగా నష్టపోతారు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అయితే ఇది ప్రధానంగా కుజుడు స్తంభించి ఉన్నటువంటి కారణం. ఈ సమయంలో ప్రధానంగా సంబంధించినటువంటి అన్ని విధాలుగా యోగ కాలంగా ఉండేటువంటి సమయం చెప్పొచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీరే పైచేయిగా ఉంటుంది. ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో చర్చకు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మే 31వ తారీఖు వరకు గురుబలం అనుకూలంగా ఉండడం, రాహు అనుకూలంగా ఉండడం, కాబట్టి ఈ సందర్భంగా ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మంచి ప్రతిభ కనబరించి చక్కటి విద్య ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. మే 31 తర్వాత ప్రయత్నాల్లో ఆటంకాలన్నింటినీ ఎదురవుతాయి. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానంగా విదేశీయానానికి విదేశీ సంబంధించిన చేయు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రయత్నం చేయండి. ఆరోగ్యం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రయత్నాల్లో మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా విదేశీయానానికి వెళతారు, కానీ అక్కడ ఎక్కువగా కష్టపడాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అవ్వండి. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ మళ్ళీ రెన్యువల్ అవుతాయి, కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. అలాగే H1B వీసాలు వంటి వాటి కూడాను మీరు పొందే అవకాశం గోచరమవుతుంది. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రధానంగా పార్టీ పెద్దల యొక్క అండదండలతో ఎన్నికల్లో పోటీ చేసిన చక్కటి విజయం, అతి భారీ విజయం రాకపోయినప్పటికీ కూడాను విజయాన్ని మాత్రం సొంతం చేసుకుంటారు. కాబట్టి మంచి నామినేటెడ్ పోస్ట్ లో ఉండే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి నటనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు 24 ఫ్రేమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పాత్రల్లో పోషించడం, తద్వారా అటువంటి సంస్థల్లో మీకు మంచి ఉద్యోగం లభించడం ద్వారా మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. నూతన నటీనటులకి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ధనుసు రాశిలో జన్మించినటువంటి రైతులకి 2 పంటలు కూడాను సాధారణమైనటువంటి పరిస్థితులు, గొప్పగా ఊహించిన అంత లాభాలు పొందకపోయినా ప్రధానంగా ఈ సంవత్సరం కుటుంబాన్ని పోషించగలిగి మంచి స్థితిలో ఉండగలిగేటువంటి లాభాలు మీరు సొంతం చేసుకుంటారు. కౌలుదారులు మాత్రం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఆ క్రీడాకారులకు మాత్రం కాస్త బాగా ప్రయత్నం చేస్తే తప్ప
ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందలేరు. ప్రోత్సాహకాల విషయంలో, అవార్డులు రివార్డు విషయంలో అన్ని నోరూరించి చేజారిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి కొత్త ప్రాజెక్టుల కోసం మీరు గట్టిగా నిజాయితీగా దైవానుగ్రహంతో ప్రయత్నం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహాది శుభకార్యాలు మంచిగా జరుగుతాయి. మే 31 లోపల జరిగే అవకాశం, లేకపోతే అక్టోబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24 లోపల వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది. అన్ని విధాలుగా శుభయోగమైనటువంటి లక్షణాలు అనేటువంటి యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి విలువ అనేటువంటిది ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ ఆదరాభిమానాలతో ప్రేమతో అంగీకరించి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా మీరు చేసినటువంటి గతంలో జరిగినటువంటి తప్పుల్ని కూడా ఆమోదింప చేసుకొని చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. మీపై ఉన్నటువంటి అప్రతిష్ట ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా తప్పు అని చెప్పి నిరూపించగలిగేటువంటి స్థితి ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఉంటుంది. కోల్పోయినటువంటి జీవిత భాగస్వామి ప్రేమ ఆప్యాయతలు అనగా విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. అది ప్రేమికులు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కోల్పోయినది మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశం ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులని సొంతం చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత రాహు సంచార ప్రభావం అనుకూలంగా ఉండదో ఆ ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఆభరణాలని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ధనాన్ని మాత్రం ఎవరికి కూడా గుడ్డిగా నమ్మి ఇవ్వకండి. ఎందుకనంటే కుజగ్రహ సంచారము, గురుగ్రహ సంచారము సాధారణంగా ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా ధన సంబంధించినటువంటి విషయాల్లోనే ఎక్కువగా తప్పుడు అడుగు వేసే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి పెద్దల యొక్క సహాయ సహకారాలు, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలతో ముందడుగు వేసి మీరు డబ్బు విషయంలో నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే తర్వాత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే ఈ సంవత్సరం అంతా గోచరమవుతున్నాయి. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సంబంధించినటువంటి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా నవగ్రహాలు అండగా ఉండాలనే సదుద్దేశంతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి రోజున జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలను మీరు సొంతం చేసుకోవడం ద్వారా ఆ దైవానుగ్రహం, నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొంది మీ కళల్ని సాకారం చేసుకుని ఆనందకరమైన జీవితానికి బాటలు వేసుకుంటారని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంటాం. ధనుసు రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఒక రకంగా మిశ్రమంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ముందు సాగాల్సినటువంటి సంవత్సరం. అన్ని రంగాల వారు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వాహనం నడిపేటప్పుడు కాదు. ఏంది గురుగారు, కొత్త సంవత్సరంలో పంచాంగ శ్రవణం విని జాతకం తెలుసుకుంటే, అవును కదా, అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. ఒక 2 గ్రహాలు బాగాలేదు, మీకు అంతా కూడా కొంచెం అనుకూలంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. దానివల్ల ఏదో ఊహించుకోకుండా ఏమో అపోహ జరిగిపోతుందని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అంతే. దాని మీరు ఊహించుకోకండి ఎక్కువగా. ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు పోస్ట్ ఆఫ్ ఇయర్ జూన్ తర్వాత మంచి అవకాశాలు రావుతున్నాయి. శని భగవానుడు ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే అర్ధ అష్టమం, 4 అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. గృహ సంబంధ విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు, మానసిక ఒత్తిడి ఇస్తుంటాడు, స్థిరాస్తి విషయంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా గురు భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 2 గురు 8వ ఇంటికి, అక్టోబర్ 31 గురు 9వ ఇంటికి, జనవరి 25 8వ ఇంటికి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆసక్తి, అదృష్టం క్రమంగా పెరుగుతుంది, గురువుల ఆశీర్వాదం పెరుగుతుంది, వివాహ యోగం, సంతాన యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండొచ్చు. రాహు కేతు యొక్క సంచారం ఎలా ఉందంటే, సంవత్సర ప్రారంభంలో రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో. డిసెంబర్ 6 రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో. ఫలితం ధైర్యం పెరుగుతుంది. కుటుంబ విషయంలో జాగ్రత్త, మాటలో నియంత్రణ, నూతనంగా వివాహం అయ్యి లేదా వివాహం కావాల్సిన వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అదుపు తప్పకండి. మీ లిమిట్స్ క్రాస్ చేయకండి. దానివల్ల దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. సరే, ఈ సంవత్సరం మాటలో నియంత్రణ చాలా అవసరం, బాగా నియంత్రణ అవసరం. ఆదాయం మితంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతుంది. పెద్ద గొప్ప ఆదాయం ఏమి ఉండదు ఈ సంవత్సరం. పెట్టుబడులు జాగ్రత్త.
ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి, రెండుసారికి, మూడుసారికి, నాలుగుసారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగ విషయంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ఉద్యోగం కూడా పోయే అవకాశం. అసాంఘికం అంటే అర్థమైంది, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోండి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోతుంది, లే ఆఫ్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈ టెన్షన్ తో బతుకుతున్నారు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం 6 నెలలు అటు ఇటుగా ఉన్నా కూడా జూలై తర్వాత మంచి మంచి ఫలితాలు పొందుతారు, మంచి ఉద్యోగాన్ని పొందుతారు ప్రైవేట్ రంగంలో కూడా. ఇంకా వ్యాపారస్తులకి ఇది ఒక రకమైనటువంటి గడ్డు కాలమే అని చెప్పొచ్చు అండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అని అంటే, జరుగుతుంది కానీ ఇబ్బంది కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యాపారం అంతా కూడా చేయాలి. మీ స్టాక్స్ అంతా కూడా డెడ్ స్టాక్ అయ్యే అవకాశాలు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావాల్సినవి అంత త్వరగా రాదు. చూడండి ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమో అనేది మీరు చూసుకోవాలి. లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా ప్రెషర్ వస్తుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు సరే ప్రభుత్వం నుంచి, అది లేట్ అయ్యే అవకాశం ఉన్నాయి. పోలీస్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేసెస్ ఏమైనా ఉంటే మీకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి ధనుసు రాశి మిత్రులారా కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ఉంటే కాదు, ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంతే. ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. మీ స్కూటర్ కానీ, మీ కార్ కానీ ఎవరికి ఇవ్వకండి. ఇతరులు వాడి దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ కూడా మీరు భరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి నడుము నొప్పి, కడుపులో సమస్య, కంటికి సంబంధించినది, ఆహార నియమాలు, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంతా కాస్త జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. ఎంత వీలుంటే ఫుడ్ ని కంట్రోల్ చేయండి, అంత బాగుంటారు. వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇది మిశ్రమంగానే ఉంటుంది. సర్వీస్ సెక్టార్ లో కళాకారులకు కూడా మిశ్రమమే అని చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి కాస్త ఊరట, గొప్పగా లేదు, ఊరట మాత్రమే. స్పోర్ట్స్ రంగం వాళ్ళు కొంచెం రాణించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. ఇదంతా కూడా జూన్ తర్వాత అన్ని మారుతాయి, ట్యాంక్ ఎక్కడెక్కలేదు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మా వీసా రిజెక్ట్ అవుతూ ఉందండి. జూన్ తర్వాత అప్లై చేయండి, బాగుంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి రావాలా ఇబ్బంది పడకుండా ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు లేకుండా మా వీసాలన్నీ బ్లాక్ అయిందండి, మాకు ఉద్యోగాలు లేకుండా, అన్ని జూన్ తర్వాత బాగుంటాయి. జూన్ వరకు గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాల్సినవి అంతే. ఇంకా విద్యార్థులు ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ మినిట్ మీరు గెలుస్తారు, కానీ చాలా కష్టపడి గెలవాల్సిన పరిస్థితి. ఇంకా నక్షత్ర వారిగా ఎలా ఉందంటే, మూడా నక్షత్ర వారికి జీవితంలో మార్పులు, ధైర్యం అవసరం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు, ప్రయాణాలు. ఈ ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అని కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉద్యోగ పురోగతి, నాయకత్వ లక్ష్యం, కుటుంబ సౌఖ్యం, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్యలు 3, 6, 9. అదృష్ట రోజులు గురువారం మరియు ఆదివారం. అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ. పరిహారాలు ఏం చేయాలి? గురువారం గురు పూజ చేయండి. శని భగవానుడికి అర్ధాష్టమ శని వచ్చింది కదా, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యౌవనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర దేవదేవ జగత్పతే అని శని భగవానుడికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక 48 రోజులు, ఉగాది నుంచే ప్రారంభించండి. 48 రోజులు వదలకుండా 19 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత రిలాక్స్ గా కాసేపు కూర్చొని ప్రార్థన చేయండి. శని భగవాను యొక్క ఆశీస్సులు సంపన్నంగా మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఆవులకి ఆకుకూరలు అవన్నీ పెట్టండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇళ్ల వైపు ఇష్టదైవం కులదైవ దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు పెట్టి నల్ల నువ్వులతో ఒక నల్ల క్లాత్ లో ఉండ చుట్టి అందులో నల్ల నువ్వులు వేసి ఒక మూటలాగా చేసి మట్టి ముక్కులు పెట్టి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి.
ఇంకనూ పరిహారం కావాలి గురుగారు మాకంటే అతి శక్తివంతమైనటువంటి శని ప్రీతి కోసమే ఉన్నటువంటి శక్తి మాల ఇది. ఈ కరుంగాలి మాల 48 రోజులు పూజ చేసి సుదర్శన చండి సుబ్రహ్మణ్య పుజంగ పారాయణాలన్నీ చేసి మీకోసం అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మాల వేసుకోండి, దోషాలు తొలగుతుంది, అవాంతరాలన్నీ తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఇంకనూ మా వ్యక్తిగత జాతకం ఈ కొత్త సంవత్సరం తెలుసుకోవాలనుకుంటున్నామండి. అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి వారి దగ్గర అడిగి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీ జాతకానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.